నొప్పి మాయం, సర్జరీ దూరం. ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. బిగ్ బాస్లో మీరు వెళ్ళడం నిజంగా హ్యాపీ అనిపించింది, రావడం బాధ అనిపించింది. కాకపోతే ఇంత తొందరగా వస్తారని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు యాజ్ యూజువల్గానే. మరి మీ జరిగిన ఎలిమినేషన్ కానీ, సో దీనిలో అన్నిటి దాని గురించి టోటల్గా బిగ్ బాస్ అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు? యా నా బిగ్ బాస్ ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు, అరైవ్డ్. రైట్. సో అది ఆ, అంటే నాకు కొంత బాధగా ఉంది. ఒక బాధ ఏంటంటే అక్కడ కొన్ని ఫ్రెండ్షిప్స్ అలా ఏర్పడ్డాయి, వచ్చేటప్పుడు కొంత బాధ వేసింది, అందరినీ వదిలేసి వస్తున్నాను. ఇంకొక బాధ ఏంటంటే చాలామంది ఆశ పెట్టుకున్నారు, నేను ఉంటాను, టాప్ 5 దాకా వెళ్తాను, లేకపోతే టైటిల్ కొట్టుకొస్తాను, ఇలాంటివన్నీ కూడా. సో వాళ్ళని డిసప్పాయింట్ చేసినందుకు నాకు బాధగా ఉంది. బట్ పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కొడుకు వచ్చాడు, వారసుడు వచ్చాడు, మీ ఆనందాన్ని రెట్టింపు చేశాడు అంతే. కానీ అక్కడ మీరు ఎలిమినేషన్ టైంలో, సో అక్కడ మిమ్మల్ని ఆదిత్య ఓం గారిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నప్పుడు అందరూ కూడా ఆదిత్య ఓం గారే ఉండాలి, మీరు మిమ్మల్ని ఉంచకూడదు, ఎలిమినేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అంటే వదిన గారి డెలివరీ ఉంది కాబట్టే వాళ్ళు అలా చేశారనుకోవచ్చా, లేకపోతే వేరే రీజన్స్ అంటే పర్సనల్ గ్రాడ్జెస్ వల్ల అట్లా లేదు, అలా దానివల్లే చేశారు. నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను అనే విషయం వాళ్ళందరికీ బలంగా తెలిసేట్టు చేశాను. సో వాళ్ళు మనోడు అక్కడ వెళ్తేనే హ్యాపీ అని ఫీల్ అయ్యి అది పంపించేశారు. అండ్ ఇంకోటి ఏంటంటేనా, ఫస్ట్ వీక్ మాత్రం అందరికీ సూపర్గా కనిపించావు, కానీ సెకండ్ వీక్ ఏమైందన్నా? వీకే వీక్ ఎందుకు వీక్ అవ్వాల్సిన, శేఖర్ భాష వీక్ అవ్వాల్సిన అవసరం ఏమండి? ఏముందంటే తిండి పెట్టకపోతే ఏమవుతుంది. సెకండ్ వీక్ నుంచి అదేదో రేషన్ గేమ్ ఏదో స్టార్ట్ చేశారు. ఉండేవన్నీ అన్నీ బేసికల్ అందరూ ఏదో ఒకటి తిని బతికేస్తారు. నా బతికి ఏమైపోయిందంటే ప్యూర్ వెజిటేరియన్ అయిపోయేటప్పటికి అక్కడ తినడానికి ఏం లేదు. అండ్ తక్కువ ఉంది, ఆప్షన్స్ తక్కువ. అందరూ గుడ్డు తింటారు, చేసుకునేటప్పుడు కూడా అది మిక్స్ చేసుకుని తింటారు. నా ఒక్కడి కోసమే చేయమని నేను అడిగి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టలేను. మళ్ళీ నేనేం చేసేవాడిని అంటే, ఆ క్యాబేజీ ఉంటే క్యాబేజీ పైన ఒక ర్యాపర్ ఒకటి తీసుకుని దాన్ని మైక్రోవేవ్లో పెట్టుకొని దాని మీద కాస్త పసుపు ఉప్పు వేసుకొని తినేసేవాడిని. సో ఇలా కొంచెం కష్టాలు స్టార్ట్ అయినాయి. బట్ అంతకుముందు ఎందుకు ఎనర్జెటిక్గా ఉన్నా, అంతకుముందు కూడా అదే కదా అంటే, అంతకుముందు ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళిన, అది కాస్త సేవింగ్ ఉండేది. అంటే మనిషి 50 కేజీలు ఉన్నాడు అనుకో, వాడికి 50 గ్రాముల ప్రోటీన్ కావాలి రోజుకి. నాకు ఈ క్యాబేజీలోను వాటిలోను ఏమొస్తుంది, రాదు. అలా అని మనం ఎగ్గులు చికెన్లు తినము. సో ఆ రకంగా దెబ్బ కొట్టేసింది ఫుడ్. అది ఉండుంటే కాస్త బెటర్గానే ఉండేవాడిని. బట్ అది లేకపోవడం వల్ల కాస్త కొంచెం డల్ అయిపోయారు. దాంతో గేమ్లో కూడా వీక్ అయిపోయారు. వీక్ అవ్వలేదు, యాక్చువల్గా చూపించలేదు. వాడు ఎందుకు చూపించలేదు మరి నాకు తెలియదు. బట్ దెర్ వర్ బ్యూటిఫుల్ లాట్స్ ఆఫ్ వండర్ఫుల్ మూమెంట్స్. ఓల్డని జోకులు ఇంకా రాలేదేంటా అని నేను తర్వాత బయటకు వచ్చి చూసుకున్నాను. సో మేబీ ఆ 24 hours ఫీడ్లో ఓవర్లుక్ చేశారేమో, ఆర్ చూడలేదేమో తెలియదు. కానీ ఆ 24 hours ఫీడ్ దానిలో కూడా మిమ్మల్ని ఎక్కువగా చూపించలేదు అని కూడా నాకు అనిపిస్తుంది. సో ఎందుకు ఈ వివక్ష? అది కూడా నాకు అనిపించింది ఒక సెకండ్. ఎందుకో మరి అర్థం కాలేదు. అంటే ఏమో మరి అదన్నా స్ట్రాటజీనా, బిగ్ బాస్ స్ట్రాటజీనా, ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరిని మనం లేపాలి అని చెప్పి. కానీ మీరుండింటే ఏదో ఒక వీక్లో లేచి టాప్ 5 అని అనుకున్న ప్రతి ఒక్కరి దానిలలో ఉండేవాళ్ళు అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఎలిమినేషన్ అయిపోయారు అని తెలిసిన తర్వాత కూడా హౌస్లో ఎంటర్టైన్ చేస్తూ ఉంది కేవలం శేఖర్ భాషని. మరి శేఖర్ భాషని బయటికి తీస్తే ఏంటిది అని అనుకున్నారనమాట. ఇలాంటిది మీరు విన్నప్పుడు మీకు ఏమనిపించింది లోపల? మీరు అన్నట్టు అంటే మేము అనుకున్నట్టు ఎవరు ఎంటర్టైన్ చేయట్లేదా, ఓన్లీ స్ట్రాటజీస్తోనే ముందుకు పోతున్నారు? అదే అంటున్నాను, ఎంటర్టైన్మెంట్ అంటే జోకులు వారు సరదాగా మాట్లాడే ఇవి ఒక వరకు ఎంటర్టైన్మెంటే. కొంతమందికి ఇలా కొట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కొంతమందికి తిట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఎవరి డెఫినేషన్ వాళ్ళది ఎంటర్టైన్మెంట్. సో నా డెఫినేషన్ నవ్వులు పోయించడం అంతే. అండ్ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు అసలు అంటే ఈ టైప్ ఆఫ్ జోక్స్ మీరు ఏదైతే జోక్స్ వేసారో, సో ఆ జోక్స్ ఇంతగా పేలుతాయి, ప్రేక్షకులకు ఇంతగా రీచ్ అవుతాయి అని చెప్పేసి మీరు అనుకున్నారా? అనుకున్నాను, చాలా బలంగా రీచ్ అవ్వాలనే కోరుకున్నాను.
ఒకవేళ నేను ఏమనుకున్నానంటే అందరికీ రీచ్ కాకపోయినా కనీసం నాలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటారు కదా, ఒక 5% 10% రీచ్ అయినా కూడా ఆయన సక్సెస్ అనుకున్నాను నేను. సో అది బాగానే రీచ్ అయిందని అనిపిస్తుంది. అండ్ అంటే ఇది ఇవాళ కొత్తగా కాదు, నువ్వు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నావు. మన ఇద్దరం కలిసి వర్క్ చేసాం మ్యూజిక్ ఛానల్లో. సో అప్పుడు మన ఇద్దరం కలిసి చేసిన ప్రోగ్రాంలో కూడా నీకు ఆల్రెడీ కాస్త ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే నా అదే బాధ, బిగ్గర్ ప్లాట్ఫామ్, బెటర్ ఎక్స్పోజర్. అందుకే నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నాను. మీరు బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్గా మీరు భావించారు. సో దానికంటే ముందున్న హడావిడి, సో బిగ్ బాస్కి వెళ్ళారు. సో లైఫ్ ఎలా టర్న్ అయింది అనుకోవచ్చు, బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ మీ లైఫ్లో? వచ్చి ఒక రోజు కూడా కాలేదు ఇంకా. అంటే మీకు ఒకటి అనిపించింది? అనిపించింది, చాలా తేడా అనిపించింది. హాస్పిటల్లో బేబీని ఎత్తుకొని ఇట్లా ఆడిస్తున్నాను మధ్యాహ్నం. సో ఆడిస్తూ వాడు కొంచెం ఏడుస్తుంటే అక్కడ లోపల చలేస్తుందని బయటికి తీసుకొచ్చా, కార్డార్లోకి తీసుకొచ్చా. ఆ వెచ్చదనానికి కార్డార్లో కొంచెం ఆపాడు, అమ్మాయి ఇక్కడ బాగుందని. ఇట్లా తర వచ్చేసారు జనాలు. ఇంకా ఫోటోలు బొడ్డోడిని మళ్ళీ లోపల తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి మళ్ళీ వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చి వచ్చారు. సో అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయాల, ఈ రేంజ్ రీచ్ ఉంటుందా అంటే చూడని వాళ్ళకి ఎవరు లేరు ప్రపంచంలో అనే రేంజ్లో రీచ్ ఉంది బిగ్ బాస్కి. నిజంగా బిగ్ బాస్ ఈజ్ రియల్లీ రియల్లీ బిగ్. అది 2 వారాలకి నేను కొన్ని ఛానల్స్లో ఏళ్ల తరబడి పనిచేశాను. 18 ఏళ్ళు ఎఫ్ఎంలోను, టీవీల్లోను. 2 వారాలు బిగ్ బాస్లోకి ఈ రేంజ్ రిసెప్షన్ ఇంపాసిబుల్. అంటే అద్భుతం అది. బిగ్ బాస్ అనేది నిజంగానే అక్కడ ఉంది, దానికి వెళ్ళడం నిజంగానే ఆనర్ అంతే. అండ్ నాగార్జున గారు కూడా చెప్పారు కదా ఏంటంటే, సో వేరే అదర్ బిగ్ బాస్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకున్నా కానీ మన తెలుగు బిగ్ బాస్ రీచ్ కానీ అది రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈసారి శేఖర్ భాష వెళ్ళాడు కదా. ఎస్. కానీ మీరు సెకండ్ వీకే వచ్చేసారు. సో దట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. అయితే ఎవరైతే బిగ్ బాస్ పుణ్యం అని శేఖర్ భాష అంటే ఇది అని ఇంతకుముందు 1%కి తెలుసుంటే ఇప్పుడు ఒక 10%కి తెలిసి ఉంటుంది. సో ఇట్స్ ఎ బిగ్గర్ మార్కెట్ ఫర్ మీ. వీళ్ళందరినీ కూడా నేను బిగ్ బాస్ వేదికల మీదే కాకుండా ఇంకా రకరకాల వేదికల మీద కూడా నేను ఎంటర్టైన్ చేయొచ్చు. కాకపోతే ఎవరైనా కానీ ఎలిమినేట్ అయిన తర్వాత బాధతో వస్తారు, కానీ మీరు బాధ, ఆనందం 2 ఒక మిక్స్డ్ ఎమోషన్స్తో బయటకు వచ్చారు. కానీ కొడుకుదే పుట్టారు అని అన్నప్పుడు సో మీకు ఎలా అనిపించింది? చాలా చాలా అంటే ఫస్ట్ తను సేఫ్గా ఉంది అనే విషయం తెలియడం చాలా ఇంపార్టెంట్. తెలిసిన తర్వాత మళ్ళీ అమ్మాయా అబ్బాయా అనేది ఒక సెకండ్ నేను మిస్ అయ్యా. సేఫ్గా ఉంది, షీ డెలివర్డ్ ఏ బేబీ బాయ్ అన్నారు. మళ్ళీ నాకు ఎందుకో రివర్స్ చేసుకొని బాయా గర్ల్ ఏమన్నారు ఆయన అని చెప్పి తర్వాత వాళ్ళని అడిగా. వాళ్ళు బాయ్ అన్నాడు, అమ్మాయి తను అదే కోరుకుంది. ఓకే. సో ఆల్రెడీ గర్ల్ ఉంది, సో ఈసారి బాయ్ కావాలని తను వెతికాను. నాకైతే గర్ల్ ఉంటేనే బెటర్ అనుకున్నా కానీ బట్ తన కోరిక బలంగా కోరుకుంది. సో బలంగా కోరుకునేది భవిష్యత్తు అయింది. అండ్ ఇప్పుడు హౌస్ గురించి మాట్లాడుతున్నాం. సో హౌస్లో అయితే 2 వీక్స్ ఉన్నారు. సో ఫస్ట్ వీక్లో అయితే మెయిన్గా బేబక్క. మరి బేబక్క బయటికి వెళ్ళిపోవడానికి ఆ కిచెన్లో ఉన్న కుక్కర్ రీజన్ అని మనం అనుకోవచ్చా, లేకపోతే ఇంకా అదర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా? ఇవన్నీ చిన్న చిల్లర రీజన్స్. కానీ విషయం ఏంటంటే బేబక్క వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ గట్టిగా. ఎవరో చెప్పారు అంటే గేమ్ నువ్వు మరి ఇంత మంచితనంతో ఆడితే నువ్వు ఏమవుతుంది. వచ్చిన కొత్తలో తను అందరితో చాలా మంచిగా ఫస్ట్ డే అలా ఉండింది. తర్వాత కొంతమంది వాళ్ళ ఆట యొక్క ప్రదర్శన విద్వత్తుని చూపించారు. చూపిస్తే ఓహో ఇలా ఆడితేనే బిగ్ బాస్ అని అనుకున్నట్టుంది ఆవిడ. సో తర్వాత షీ ట్రై టు బీ స్ట్రిక్ట్. ఎవ్వరు కిచెన్ దగ్గర రావడానికి లేదు, నేనే చేస్తాను. తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరు చేసుకోవడానికి లేదు. ఇలాంటి రూల్స్ సొంతవి తనే పెట్టడం. అంటే నేను గేమ్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవడానికి చేసింది. నిజానికి అలా కాదు బేబక్క, ఏమడిగినా చేసి పెడుతుంది పాపం. కానీ గేమ్ ఆడమని ఎవరో చెప్పిన సజెషన్ సీరియస్గా తీసేసుకొని తన ఒరిజినల్ ఏదైతే ఉందో అది దాన్ని ఇది డామినేట్ చేస్తుంది. బేబక్క ఒరిజినల్ ఈజ్ వండర్ఫుల్ ఉమెన్, బట్ ఇది ఓవర్ షాడో చేసింది అంతే. ఓకే.
దానివల్ల కొంతమంది ఆవిడని నామినేట్ చేయడము, ఉమ్, దానికి రీజన్లు చెప్పేటప్పుడు ఇలా చెప్పడం, ఇంకొకరో లేకపోతే ఇంకోటో. సో నెగిటివ్ ఫేస్, నెగిటివ్గా ఫేక్గా అని మీరు అన్న దానిలలో కూడా సో సోనియా కానీ నాగమణి కంట కానీ వీళ్ళ పేర్లు ప్రత్యేకంగా చెప్పారనమాట. సో నిజంగా వాళ్ళు ఒక ఫేక్తోనే ఆడుతున్నారా? అంటే నేను వాళ్ళ ఆటను మరీ అంత దగ్గర నుంచి చూడను. దగ్గర ఉన్నప్పుడు కొంచెం దూరమే పోతుంటాను. ఎందుకలాగా? అదే దూరంగా వెళ్ళిపోవడానికి గల రీజన్స్ ఏంటి? మెయిన్‌గా సోనియా గాని, నెగిటివ్ మా వైబ్స్. నెగెటివ్ వైబ్స్. నెగిటివ్ వైబ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాగమణి గుంట గురించి ఏదో చెప్పాను అనుకుందాం. హ్మ్. ఏదో జోక్ చేస్తే ఇప్పుడు మణికంట గొప్పది ఏం లేదు ప్రపంచంలో, అంటే నువ్వే అందరికన్నా గొప్పవాడు మణికంట. హ్మ్. ఇలా నేను చెప్పినప్పుడు అక్కడ నవ్వేసి తర్వాత నామినేషన్కి వచ్చి నాకు జోకులు అంటే చిరాకు యాహ్! ఇలాంటివి చెప్పినప్పుడు సరే ఎందుకు చెప్పాలి నేను? హ్మ్. జోవియల్గా లేడు, సోషల్ అవ్వలేకపోతున్నాడు, సరే ఎందుకు దూరంగానే ఉంటే బెటర్ అన్నట్టుగా నేను ఇదయ్యాను. ఇక సోనియా అయితే ఆవిడది ఒక అలగ్ దునియా. ఆవిడ దాంతోపాటు ఏదన్నా చిన్న విషయం ఇక్కడ వీడు దొరుకుతాడు అనుకుంటే దాన్ని పొలిటిసైజ్ చేసి హ్మ్. ఆరెంజ్ విషయం చూసి ఉంటారు మీరు. యాహ్! సో మొదలుపెట్టిందే ఆరెంజ్‌తో. హ్మ్. ఆరెంజ్ ఫుడ్ అంట, ఫుడ్తో ఆటలాడకూడదంట, ఆటలాడితే దేశానికి అవమానించినట్టు, రైతును అవమానించినట్టు ఇట్లా. మరి నాకు అదే అనిపించింది, ఎన్ని సినిమాల్లో రాఘవేంద్రరావు గారు ఎన్ని పళ్ళని ఎన్ని రకాలుగా వాడారు. హ్మ్. అది ఎవరు చెప్పారు? ఏ రాజ్యాంగంలో రాసింది? లేదు కదా. ఈవిడ సొంతంగా రాసేస్తుంది, అలా చేస్తుంది అంతే. తన అమ్మాయి పేరేంటి, విష్ణుప్రియని కూడా హ్మ్. అడల్టరేటెడ్ కామెడీస్, నువ్వు యాహ్! పుణ్యశ్రీ ఇలా నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తుంది. ఏమనుకుంటారు జనాలు? ఏమైనా ఎదవలు తెలియదు అనుకుంటారా? చూసేవాళ్ళకి ఇది ఉంటుంది కదా, వాళ్ళు ఆలోచించగలరు ఈమె పాలిటిక్స్ ప్లే చేస్తుందా నిజంగా మాట్లాడుతుందా అనేది. హ్మ్. ఏమీ లేని దాన్ని కూడా ఇలా ఏదో ఒకటి సీన్ చేయాలనే అనేది ఉద్దేశ్యం అనేది. చేసి అవతల వాళ్ళని బ్యాడ్ చేసి దాని మీద ఈవిడ గుడ్ అవ్వాలనే ఒక తపన. అండ్ ఆవిడకి ఎవరు ఏమి చెప్పక్కర్లా, హ్మ్. ఆవిడే వచ్చి ఏదో ఒకటి అనుకొని ఆవిడే చేసుకుంటారు. అండ్ మెయిన్‌గా అయితే అందరూ బయట ప్రేక్షకులు కూడా అనుకునేది ఏందంటే, సో సోనియా, విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఈవెన్ మనము నామినేషన్స్‌లో కూడా చూసాం. ఏందంటే అదొక హీట్ ఆఫ్ ద మూమెంట్. తర్వాత తిట్టుకున్నారు. ఫ్యామిలీస్ అనేది కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యేటట్టు మాట్లాడడం గానీ, ఇలాంటివి జరిగిందనమాట. సో అలా అన్నప్పుడు మీరు తర్వాత చెప్పడాలు కానీ ఏదైనా జరిగిందా? సోనియాకి గానీ లేకపోతే విష్ణుప్రియ గానీ? సోనియాకి చెప్పలేదు, నేను విష్ణుప్రియకి చెప్పాను. హ్మ్. నువ్వు గట్టిగా చెప్పుండాల్సింది, హ్మ్. నువ్వు ఎక్కడో ఏదో చేసావని చెప్పి దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ నీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ దెర్ ఈస్ డిఫరెంట్ ఫార్మ్. ఇక్కడ మనం బిగ్ బాస్ ఆడడానికి వచ్చాం, ఇక్కడ నువ్వు ఎట్లా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు పాత జీవితంలో నువ్వు ఏం చేసావు అనేది ఇట్స్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్. హ్మ్. కొంతమంది దాన్ని సింపతి కోసం వాడుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు నా జీవితంలో అలా జరిగింది కాబట్టి నన్ను ఎలిమినేట్ చేయకండి, నన్ను నామినేట్ చేయకండి, నన్ను మీరు అనకూడదు ఎందుకంటే నా ఫ్లాష్ బ్యాక్ ఇది. సో విష్ణుప్రియ ఎప్పుడు అలాంటిది ప్లే చేయలేదు. హ్మ్. అంటే చెప్పుండాల్సింది నువ్వు గట్టిగా, ఇది కరెక్ట్ కాదు అని. సో తను పాపం అమాయకురాలు. అండ్ మీ దృష్టిలో ఇప్పుడైతే ఉన్న టీమ్‌మేట్స్‌లలో ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చి ఒక పైకి మాత్రం మేము స్ట్రేంజర్స్ అదే లోపలికెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళ గేమ్ ఆడుతూ ఒక టీమ్‌గా ఆడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ తెలిసిన వాళ్ళే కదా వీళ్ళందరూ, ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. ఓపెన్ సీక్రెటే, దాంట్లో ఏమి దాపరికం ఏం లేదు. హ్మ్. యష్మి, ప్రేరణ, నిఖిల్, నైనిక, సోనియా. సో వీళ్ళందరికీ ముందుగానే పరిచయాలు ఉన్నట్టు, వస్తున్నట్టు ముందే తెలుసంటారా? ఆ, సో ఒక ప్లాన్‌గానే ఆడుతూ ఉన్నారు. ఈ విష్ణుప్రియ వీళ్ళని? లేదు ఇప్పుడు నైనిక, విష్ణుప్రియకి కూడా ఈ బ్యాచ్తో పరిచయం ఉంది. హ్మ్. అలా అని వీళ్ళందరితో కలవకుండా లేరు. వీళ్ళందరూ ఒక గ్యాంగ్ లాగా ఎప్పుడు కూర్చొని ఉంటారు అనమాట. ఆ అబ్బాయి కూడా. ఆహాహా! ఓకే. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయారు, ఏం చేసినా వాళ్ళే చేసుకుంటారు అన్నట్టుగా అనిపించే మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా నవీల్తో మాట్లాడాను హ్మ్. ఈ విషయంలో. యాక్చువల్‌గా మీరైతే లోపల ఫుడ్ లేక ఇబ్బంది పడ్డారని చెప్పేసి మీకోసం స్పైసీగా మంచి థ్యాంక్ యూ. జీడిపప్పు అండ్ మజ్జిగ నాన్ తెప్పించాను. స్టాప్ గా పరిగెడుతూనే ఉన్నాను, ఇంటర్వ్యూలు. యాహ్! అర్థమైపోయింది బ్రో. మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గకూడదు, అదే ఇంకా ఎప్పటికీ పెరుగుతూనే ఉండాలని తెప్పించానన్నమాట. థ్యాంక్ యూ. ఏదో ఇంటర్వ్యూలో, ఆ! అంటే ఇలాంటి ఇంటర్వ్యూ కాదు, ఏదో పాత సినిమాలో ఒకడు ఇంటర్వ్యూకి వెళ్తాడు జాబ్ కోసం. ఓకే. భూమి గుండ్రంగా ఉంది ఎలా చెప్పగలవు, హ్మ్. భూమి గుండ్రంగానే ఉందని ఎలా చెప్పగలవు అని అడుగుతాడు. ఓకే.
అంటే నేను తిరిగి ఇంటర్వ్యూలకి వస్తున్నాను సార్ అంటాడు. అంటే వాడికి జాబ్ రావట్లేదు అనమాట, జాబ్ రావట్లేదు. ఇంటర్వ్యూలకి వెళ్తున్నాడు, అందుకని భూమి గుండ్రంగా ఉందన్నమాట. అలా నేను తిరుగుతూనే ఉన్నాను పొద్దు నుంచి. కాబట్టి ఎక్స్క్యూజ్ మీ, ఇలా తింటున్నానని అగౌరవంగా లేకపోతే ఇంకోటి అనుకోకండి, లేదు అట్లే చాలా ఆకలి వేస్తుంది. అర్థమైంది. Thank you. అండ్ ఇంకోటి ఏంటంటే జీడిపప్పులు తింటే గ్రూప్ డిస్కషన్ బాగా చేయొచ్చట. గ్రూప్ డిస్కషన్ జీడి అంటే గ్రూప్ డిస్కషన్. అన్నా ఈ టైప్ ఆఫ్ జోక్స్ లోపల మిస్ అయ్యాము. అండ్ ఇంకో విషయం తెలుసా, మీరు వేసిన జోక్స్ అందరూ బయట బాగా ఫాలో అవుతున్నారు తెలుసా. ఈవెన్ కాలేజెస్లో, ఆఫీస్లలో ఎక్కడైనా ఒక నలుగురు ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యారంటే ఒక జోక్ చెప్పారంటే ఈ శేఖర్ భాష జోకులు కదా అనే పేరు మాత్రం తెచ్చేశారు. ఇట్ వాస్ నైస్. అంటే ఉన్న తక్కువ టైం అయినా కానీ మీ యొక్క మార్క్ని మాత్రం చూపించారు. ఇట్ వాస్ వెరీ నైస్. మా ఆఫీస్లో ఇలాగే అనుకున్నాడు, ఎవరన్నా నేను జోక్ వేయకపోయినా కూడా వేరే వాడు ఎవరన్నా జోక్ వేసినా కూడా నువ్వు శేఖర్వా అని అడుగుతారు. మొత్తానికి అది ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జనంలోకి బలంగా వెళ్ళింది. Yeah. చాలా బలంగా. ఇది ఎప్పటికీ ఉండిపోయేలా కూడా మీరు చేస్తున్నారు. అండ్ మన బిగ్ బాస్లో సో మీరు వెళ్ళారు. సో మీతో పాటు ఉన్న అంటే మీ ఫ్రెండ్గా ఉన్న ఆదిత్య ఓం గారు మిమ్మల్ని నామినేట్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్లో? నిజంగా ఖచ్చితంగా ఫస్ట్ టైం ఏమి అనిపించలే. ఫస్ట్ టైం అనిపించింది అసలు ఏమీ తెలియదు, అలా బెబ్బిగడ్లో వెళ్ళా. నామినేషన్ అంటే ఓకే, నామినేషన్ అయితే ఏమవుతుంది, జనాల్లో మనకి ఎంత ఉందో తెలుస్తుంది, మంచిదే కదా నామినేషన్ అయ్యి. కాకపోతే ఫస్ట్ టైం నామినేషన్ వేసినప్పుడు మామూలుగా మంచిగానే చెప్పాడు, నేను ఇది ఇంకనే వేస్తున్నాను అని చెప్పాడు. తర్వాత మళ్ళీ పొడిచాడు, పొడిచాడు, ఏంటన్నా నువ్వు ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నావు అనుకున్నా నేను. ఇంకా తర్వాత ఇదేదో కట్టప్ప బాహుబలి లాగా మళ్ళీ చిరాకు ఏమంటే అది కూడా దోమ తీసుకొచ్చి నా మెడలో వేసాడు. ఎందుకు నాకు వేస్తున్నాడు ప్రతిసారి, ఇంకెవడ కనిపించట్లేదు ఆయనకి అని చెప్పి అనిపించి నాకు తర్వాత ఒకటి అర్థమైంది, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నేనంటే సీనియర్ హీరోగా అన్న లెక్క గౌరవం ఇచ్చి నేను ఆయన రిటర్న్ చేయలేకపోతున్నాను. మొహమాటానికో పెదరికానికో నేను తిరిగి ఆయన్ని నామినేట్ చేయట్లేదు. ఓకే, వీడెప్పుడు మనం నామినేట్ చేయడు అదే అని అనుకున్నాడు, లేకపోతే ఓ చెంచాగాడు లెక్క అనుకున్నాడు. అంటే మన సినిమాల్లో హీరోలకి వెనకాల చెంచాలు ఉంటారు కదా, సో అలా అనుకున్నాడేమో, వీడు ఎప్పటికి మనకి చేయడం అనుకున్నాడేమో. చూసి 3 సార్లు తర్వాత కూడా నిజంగానే చేసినవాడిని కాదు, చెంచాగిరి అని కాదు, బట్ అవుట్ ఆఫ్ పెద్ద ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏమి నన్ను హర్ట్ చేయలేదు. సరే ఇది కూడా సరదాగా తీసుకున్నాను, దోమ వేసిన సరదాగా తీసుకున్నాను, వెనకాలజీ పోసినా కూడా కట్టప్ప బాహుబలిని పొడిచాడు అన్నట్టుగా సరదాగానే తీసుకున్నాను. కానీ తర్వాత రెండోసారి నామినేషన్లో మళ్ళీ నన్నే వేసినప్పుడు ఎందుకు ఈయన ఇది పదే చేస్తున్నాడు, సరే వేసినాడు, ఆయన కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. ఆయన సేఫ్ గేమ్ ఆడుకున్నా నేను పట్టించుకునేవాడిని కాదు, ఫోన్లో ఏదో సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాడు. అండ్ నన్ను పాయింట్అవుట్ చేసి నిద్రపోతున్నావు నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు, నేను ఎందుకు వచ్చాను నాకు తెలుసు, నువ్వు చెప్పినట్టు నేను ఆడతానా లేదు, అక్కడ నాకు మండింది, అక్కడ నాకు స్పైక్ అయింది, నేను ఇచ్చిపడేసిన. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా వేద్దాం, ఏదో చిన్న రీజన్ పెట్టి వేద్దాం అనుకున్నాను, కానీ ఇదే పెద్ద రీజను, నన్ను ఇంత హర్ట్ చేసిన వాళ్ళకి వేయాలి కదా నేనని పర్ఫెక్ట్ రీజన్ దొరికింది, వేసేసాను. అప్పటి నుంచి అంత మారిపోయింది. ఆ నామినేషన్ తర్వాత నీకు ఒకటి చెప్తా, ప్లీజ్. అంటే హీరోలకి విలన్లకైనా చెంచాలు ఉండేది, పెద్ద సిటీలు ఉన్నాయి కదా, మన హైదరాబాద్ పెద్ద సిటీ కదా, హీరో లాంటి సిటీ, మరి దీనికి కూడా చెంచా ఉండాలి కదా. ఉంటారు. ఏంటి తెలుసా? ఏంటది? ఇది హైదరాబాద్, దీని చెంచా శంషాబాద్. బా, అందుకే ఊరు బయట ఉంది. కంటిన్యూ, సారీ వచ్చినప్పుడు ఏం చేస్తుంది. కానీ ఈ జోకులు వినేటప్పటికి నేను ఒక్క నిమిషం ఏం అడగాలని అర్థం కాక బ్లాక్ అయిపోతుంటా అనమాట. ఆ చెంచాగిరి దాని దగ్గరే ఆగిపోయా అనమాట. అది ఓకే, అందుకని నేను రిటర్న్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ ఇవ్వడం కూడా బాగా గట్టిగా ఇచ్చారు. కాకపోతే అక్కడ పూలదండలు వేసే టైంలలో సో అక్కడ నేను ఫస్ట్లోనే అడిగాను, ఏంటంటే అందరికీ మీరు ముందుగానే చెప్పారా, అంటే నన్ను బయటికి పంపించండి అని చెప్పారా, లేకపోతే వాళ్ళే వాలంటరీగా చెప్పారు? ఫస్ట్ ఎవరితో పాస్ చేయించారండి? పాప వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందని తెలిస్తే మళ్ళీ నాగార్జున గారు వచ్చి లే 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 బిగ్ బాస్ని మోసం చేస్తారా మీరు అంటే నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు, ఒకవేళ శేఖర్కి వేసేటప్పుడు మాత్రం మీరు ఈ రీజన్ చెప్పకండి, కొడుకు పుట్టాడు అందుకని బిడ్డను చూసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి ఇట్లాంటి డ్రామాలు ఆడకండి.
అని చెప్పి ఆయన చెప్పారు. హ్మ్. మన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు కదా, వేరే రీజన్ చెప్తారు, హ్మ్. మెసేజ్ చేస్తారు. సో నేనంటే పొద్దున్నే మొత్తం చాలా క్లియర్గా అన్నీ సర్దేసి, సూట్ కేసులు అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా చిన్న ఉంటాయి కదా. హ్మ్. లాస్ట్ వీక్లో నాకు ఆ, సర్లే అంత ఈజీగా అయిపోతామా మనం, హ్మ్. బాగానే ఎంటర్టైన్ చేశాను కదా, అయినా పంపించేస్తారా, ఉండదులే అనుకుని పెద్ద సర్దినా కూడా ఆ చిన్న చిన్న ఇంకో బాక్స్ ఉంటుంది, హ్మ్. మన టూత్పేస్ట్లు ఇవన్నీ కూడా, Yeah. అవన్నీ కూడా అక్కడే పెట్టు. డైలీ ఎసెన్షియల్ ఈసారి మాత్రం ముందే అన్ని ప్యాక్ చేసేసి క్లియర్గా ఏ చిన్న అవకాశం వచ్చినా నన్ను పంపించేయండి అని అందరికీ చెప్పాను. జనరల్గా రాదు, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. Yeah. రెడ్ బ్లూ, రెడ్ గ్రీన్ ఇస్తారు, గ్రీన్ వచ్చిందా నువ్వు సేఫ్, రెడ్ వచ్చిందా నువ్వు గాన్, ఇలా 4-5 లాస్ట్ రౌండ్. లాస్ట్ మేము చూడాల, అంటే మణికంఠ అండ్ బేబక్క వెళ్ళినప్పుడు అక్కడ వరకే మేము చూసాం. లాస్ట్ ఇద్దరిని ఎక్కడికో డ్రమ్ములు కొట్టే దగ్గరికి ఏదో తీసుకెళ్లారు, నేను మేము చూడలేకపోయారు. మీరు చూస్తుంటారేమో. Yeah. చూసారా? చూసాను. సో దాంట్లో ఏంటి అన్న చాయిస్ ఉండిందా, లేకపోతే లేదు, చాయిస్ ఏం లేదు. ఏంటంటే అది అక్కడ మీరు అన్నట్టే బ్లూ ఆర్ రెడ్ అన్నాడు, వచ్చింది. సారీ గ్రీన్ ఆర్ రెడ్ అన్నట్టు ఆ టైప్ లోనే ఇచ్చి, Yeah. సో కానీ buzzer ఇచ్చేసి పంపించారు. నాకేంటంటే ఎక్కడో దొరకపోద్దా, ఎక్కడైనా ఏది దొరికినా కూడా వచ్చేద్దాం బయటికి అన్న టైప్లోనే నేను ఉండే. అందరికీ చెప్పి పెట్టారు, ఏదైనా అవకాశం వస్తే దయచేసి మీరు నన్ను వేరే రకంగా అనుకోకండి, ఇది డ్రామా అనుకోకండి, ఇంకేమనుకోకండి, పంపించేయండి, ఐఎమ్ హ్యాపీ, బయటికి వెళ్ళాలి నేను, అవసరం కూడా ఉంది అని చెప్పాను. కొంతమంది వీడియో డ్రామా ఆడుతున్నాను అనుకునేవాడు కూడా ఉంటారు. ఆదిత్య కూడా అదే అనుకున్నాడు. నాకు తెలుసురా, నేనే వెళ్తానని, ఇక్కడ నాకు అర్థమైపోయింది. నాకు సార్ కూడా చెప్పారు, లాస్ట్ టైం కూడా నేను పెర్ఫార్మెన్స్లో నన్ను చూపించారు. ఎవరు? ఆదిత్య గారు. అండ్ అలాగే ఈ బ్లాక్ పోసి వైట్ పోసారు కదా లిక్విడ్లు, పోసేటప్పుడు కూడా ఈయనకి ఎక్కువ బ్లాక్ లిక్విడ్ పడింది. నాకు తెలుసు నేను పోతానని తెలుసు, నువ్వు నాటకాలు ఆడకు నా దగ్గర, నువ్వు ఇట్లా డ్రామా చేసి, నువ్వు లాస్ట్ టైం కూడా నువ్వు ఇట్లాగే అన్నావు, ఉన్నావు, ఈసారి కూడా ఇట్లాగే చేస్తున్నావు నువ్వు అంటే, లేదు భయ్యా అది ఎక్కువ కూడా, అంటే ఎందుకంటే ఒకసారి నామినేషన్ చేసిన తర్వాత ఆయన నాతో మాట్లాడి తీరు మారిపోయిన తర్వాత, సర్లే ఈయన ఇలాగే మాట్లాడతాడులే, ఇంకా ఇంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేయను అని చెప్పి ఇంకా కామ్గా ఉండే. బట్ అందరికీ చెప్పి పెట్టిన, ఒకసారి ఎప్పుడైతే బిగ్ బాస్లో ద బిగ్గెస్ట్ ట్విస్ట్, ఈసారి నామినేషన్ వేసిన వాళ్ళే, అదే కంటెస్టెంట్సే ఎలిమినేట్ చేయబోతున్నారు అని చెప్పిన తర్వాత వచ్చేసింది అవకాశం అని చెప్పి ఒకసారి నేను ఎవరికైతే ముందుగానే చెప్పి పెట్టాను వాళ్ళందరూ ఓకే, కంటి సైగలతోనే మనం మెసేజ్ పాస్ కనుక, అంటే మేబీ అంత ఫుటేజ్ వాళ్ళు చూపిస్తారో లేదో నాకు తెలియదు, చెప్పాల్సిన తెలిపోయింది. వెంటనే టక్ 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 అందరూ వరుసగా లైన్గా కూర్చున్నారు కాబట్టి ఒకరికొకళ్ళు. కానీ ఒకటి చెప్పనా, మీకు ఓటు వేసిన ప్రేక్షకులు మాత్రం ఎంత బాధపడి ఉంటారంటే చాలా బాధపడి ఉంటారు. అది వాళ్ళకి నిజంగా నేను సారీ, నాకు ఉన్న పరిస్థితి అలాంటిది. ఒకటి ఫుడ్ పరంగా నేను ఉండలేకపోయా, ఇంకొకటి ఇంకో పక్క బంధం, పేగు బంధం లాగుతుంది. సో ఈ రెండే నన్ను ఇలా చేసే. కానీ మీరు నన్ను ఇష్టపడ్డారనే విషయం, దానివల్లే మీరు బాధపడ్డారనే విషయం నాకు అర్థమైంది. ఖచ్చితంగా మరో వేదిక పైన నేను మిమ్మల్ని గ్యారంటీగా అలరిస్తాను, అదైతే ప్రామిస్.